ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. దేవస్థానం ఉద్యోగుల బదిలీ గురించి మొన్న మాట్లాడిండు. ఏమనంటే గత 6 నెలలు వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిన్న చేసిర్రు. నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. నేను చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాష్ట్రంలో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఎంతవరకు సమాజం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్ల బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 నెలలు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వేసినటువంటి సవాల్ని స్వీకరించేసి నిన్న మేము ఏదైతే సవాల్ని వేసినామో దాన్ని కట్టుబడి వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము. 2-3 రోజుల నుంచి గత 2-3 రోజుల నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణలో ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ గురించి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న మీద విమర్శలు చేయడం జరుగుతుంది. మరి ఐలన్న మాట్లాడింది ఏంది, ఒక 6 నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడిరు. దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ టౌన్ పార్టీ మాట్లాడిందో ఇదే కర్ర ప్రవీణ్ వాళ్ళ తండ్రి కూడా ఒక 40 సంవత్సరాలు యాదాద్రి దేవస్థానంలో ఎంప్లాయీగా పనిచేసిండు. మరి ఆయన ఎన్నిసార్లు బదిలీలు అయ్యి ఏ దేవస్థానంలో ఉద్యోగాలు చేసిండో ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒక జ్ఞానానికి బొమ్మ పోసి నాయకులకు మా పట్టణ పార్టీ తరఫున ఏదైతే సవాల్ విసిరినమో ఆ సవాల్ని స్వీకరించి మా పట్టణ పార్టీ మొత్తం కూడా వచ్చి 9 గంటల నుండి ఈరోజు ఇప్పుడు 11 గంటలు అవుతుంది. 11 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నాం. ఒక్క బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త కూడా ఇక్కడికి రాలేదు. కానీ మీరు ఏదైనా అసత్యం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు తప్పుగా మాట్లాడేటప్పుడు నిజం కాదు, అబద్ధం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. కర్నూలు లాంటి పేరున్న బీర్ల ఐలయ్య గారిని డబ్బుల కోసం పోతుండు పాకులాడుతున్నాడని విమర్శించే హక్కు, నైతిక హక్కు మీకెక్కడదా? ఎవడోడు ఏడేడు డబ్బులు వసూలు చేసిండు, ఏ వ్యాపారుల దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసి 1.5 కోటి రూపాయలు పంచుకురు. యాదగిరిగుట్టలో పట్టణంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలవకపోవచ్చు. అది వెంకటయ్య మాట్లాని, ఎల్లయ్య మాట్లాని, పుల్లయ్య మాట్లాని